జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానం. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనం నుంచి. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించును, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఇక్కడ మనం చూసినట్లయితే మరియ దేవుణ్ణి స్తుతిస్తుంది. మరి దేవుడు నా జీవితంలో గొప్ప కార్యములు చేసి ఉన్నాడని, అలాగునే దేవుణ్ణి గనపరచుచున్నది, నా దీన స్థితిని దేవుడు కటాక్షించి ఉన్నాడని. అంటే మరి ఈ లోక రక్షకుడికి జన్మనిస్తున్నందుకు తను ఎటువంటి అహంకార భావము చూపించడం లేదు, కానీ నా దీన స్థితిని దేవుడు కటాక్షించి ఉన్నాడని తన్ను తాను తగ్గించుకొని ఉన్నది. దేవుడు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేసి ఉన్నాడని, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందురని తను మరి ఆ విధముగా దేవుణ్ణి స్తుతించడము, గణపరచడము, ఆ రక్షకుని యందు ఆనందించడము మనము చూస్తాము. 52వ వచనంలో మనం చూసినప్పుడు, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను నెక్కించెను. మరి అక్కడ బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను అని దేవుని స్తుతిస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో మనం చూసినప్పుడు, నేను సాత్వికుడును దీన మనస్సు గల వాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. దేవుడు సాత్వికుడు, అలాగే దీన మనస్సు గలవాడు. కాబట్టి మనము కూడా ఆ విధముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే విధముగా మరి ఆయన కాడి సులువుగాను భారము తేలికగాను ఉన్నవి అని వాక్యం సెలవిస్తుంది. మన ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుందని, మన భారములు ఆయన మీద మోసినప్పుడు మరి విశ్రాంతి దొరుకుతుందని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనము చూసినప్పుడు అక్కడ సాత్వికులు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దీన మనస్సు గల వారే, మన దేవుడు ఎలాగైతే దీనుడిగా మన కొరకు దిగివచ్చి ఉన్నాడో, అక్కడ కన్య మరియ ఎలాగైతే దేవుణ్ణి గణపరుస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ నా దీన స్థితిని దేవుడు కటాక్షించి ఉన్నాడని ఆయన యందు ఆనందిస్తుందో, మనము కూడా ఆ దేవుని యందు ఆయన మనకు దయచేసిన రక్షణను బట్టి మనము ఆయన యందు ఆనందించాలి. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. దేవ, విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి తండ్రి. దేవా, మీ అందు ప్రతి ఒక్కరూ ఆనందించులాగున మీరు మాకు దయచేసిన రక్షణను బట్టి తండ్రి దేవా, మిమ్మల్ని స్తుతించే వారముగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దండి. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో భద్రపరిచి మీరే వారిని దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.